హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైట్, సో మనం ఏదైతే డిఎస్సి అండ్ టెట్ అండ్ గురుకులకి సంబంధించిన సిరీస్ ఏదైతే చేస్తున్నామో రైట్, అందులో భాగంగా బేసిక్గా రైట్, సో మనము నెక్స్ట్ చాప్టర్లో ఉన్నాం. సో 14th చాప్టర్కి సంబంధించింది, థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వీడియో. రైట్, సో ఈ యొక్క వీడియో అనేది కేవలం టెట్ అండ్ డిఎస్సి గురుకుల కాదు. సో ఎవరైతే థర్డ్ క్లాస్ నుంచి చదవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్లే. ఇంకో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అనమాట. రైట్, సో బేసిక్గా చూసినట్టయితే మన వీడియోస్లో మనము స్మార్ట్గా ఈజీగా షార్ట్ కట్ వేస్ లేకుండా క్లియర్ కట్గా బేసిక్గా క్లియర్ కట్గా మార్క్స్కు వచ్చే విధంగా, ఎందుకంటే మనకు టెట్లో 1 మార్క్, అదేవిధంగా డిఎస్సిలో ½ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. కాబట్టి సో ఎందుకంటే ఆ విధంగా మన స్కోర్ అనేది పెంచుకోవచ్చు, రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ని మనం చేయడం జరిగింది. ఎక్కువ లెంతీ కాకుండా, సుత్తి లేకుండా సింపుల్గా మనకు మన క్లాసెస్ అనేవి ఉంటాయి. రైట్, సో బేసిక్గా చూసినట్టయితే ఈ యొక్క చాప్టర్ అనేది మనకు ఇంటర్లింక్ ఉంది 6th క్లాస్కి సంబంధించి. ఓకే, 3rd క్లాస్ బట్ ఇంటర్లింక్ విత్ 6th క్లాస్, ఇంటర్లింక్ ఉంది 6th క్లాస్. రైట్, మనకు 6th క్లాస్లో అక్కడ సింబల్స్ చూస్తాం. ఓకే, ఇక్కడ చాప్టర్ పేరు చూడండి మీరు. బేసిక్గా చూసినట్టయితే వేర్ ఆర్ దీస్ ప్లేస్డ్ అని ఉంది. ఓకే, ఇవి ఎక్కడుంటాయి, బేసిక్గా ఎక్కడుంటాయి అని అడిగాడు. ఓకే, అక్కడనే మనకు సింబల్స్ లాగా ఒక చిన్న ఫస్ట్ చాప్టర్లో 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో మనకు ఒక సింపుల్ ఏరియా ఏదైతే ఉందో, సింబల్స్ అనే టాపిక్ ఉందో అక్కడ మనకు ఇవి సింబల్స్ రూపంలో కనిపిస్తాయి. ఓకే, సో అంటే ఇంటర్లింక్ చేసుకోవచ్చు మనం 6th క్లాస్ చాప్టర్ని. ఓకే, చూసినట్టయితే ఇక్కడ బిల్డింగ్, ఓకే, ఈ విధంగా సింబల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు గుడిసె, ఓకే, గుడిసె ఆర్ గుడిస. ఓకే, సో అటాచ్డ్ హట్స్. ఓకే, అదేవిధంగా ఈ సింబల్ అనేది మనకు బేసిక్గా, సో ప్లస్ సింబల్ అనేది బేసిక్గా హాస్పిటల్స్ మనకు తెలుసు. సో 3rd క్లాస్ వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓకే, సో రైట్, టెంపుల్ ఏ విధంగా ఏ సింబల్లో ఉంటుంది అడగొచ్చేమో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫై చేయమని వచ్చేమో. ఓకే, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి, అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, లేదా ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎక్కడైనా అడగొచ్చు, మనం చెప్పలేం. సో ఏ విధంగా ఎగ్జామినర్ ఏ విధంగా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, సో ఎస్ సింబల్ కానీ ఈ విధంగా ఉంటే బాక్స్లో, ఓకే, మనకు స్కూల్. ఓకే, అదేవిధంగా రౌండ్ సర్కిల్లో ఒక పెద్ద డాట్ ఉంటే అది వెల్. ఓకే, పిఓ పోస్ట్ ఆఫీస్. ఓకే, ఈ విధంగా సింబల్ వస్తే పార్క్, సో ఈ విధంగా మనకు బేసిక్గా ఇవి 6th చాప్టర్కి సంబంధించింది. బట్ ఇక్కడ ఇంటర్లింక్ చేసి మనకు 3rd క్లాస్లో ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే సోషల్ టెక్స్ట్ బుక్ అనేది కాన్సెంట్రిక్ థియరీ ఉంటుంది. కాన్సెంట్రిక్ థియరీ అంటే 3rd క్లాస్లో ఉన్నది కొంచెం ఎలాబొరేట్ చేస్తూ 4th క్లాస్లో ఉంటుంది. 4th ఎలాబొరేట్ చేస్తూ మన 5th ఎలాబొరేట్ చేస్తూ 6th, ఆ విధంగా 1 ఇంటర్లింక్ విత్ అనదర్ అనేది ఉంటుంది. సో ఒక క్లాస్కి ఇంటర్లింక్ అనదర్, ఒక క్లాస్ని ఇంటర్లింక్ విత్ అనదర్ అనమాట. సో ఎందుకంటే ఒక క్లాస్తో ఇంకొకటి ఇంటర్లింక్ ఉంటుంది. సో 3rdని మనకు డైరెక్ట్గా 6th లింక్ చేస్తాడు. అందుకే డిఎస్సి కూడా టెట్ కూడా మనకు ఇంటర్లింకింగ్ చాప్టర్స్ని అందుకే అంటారు అన్నమాట. ఎందుకంటే డిఎస్సిలో మీరు చూసుకున్నట్టయితే సో బేసిక్గా 10th వరకు సరిపోతుంది. బట్ దాన్ని ఇంటర్లింకింగ్ చాప్టర్స్ అనేది మనకు ఇంటర్మీడియట్లో ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ అనేది మాకు అక్కడ ఉంటుంది. కాబట్టి సో అందుకే కాన్సెంట్రిక్ థియరీ, ఇది కాన్సెంట్రిక్ సోషల్ స్టడీస్ అనేది కాన్సెంట్రిక్ థియరీ అనమాట. రైట్, సో ఈ 3rd చాప్టర్ ఏదైతే మన 3rd క్లాస్లో ఉందో 14th చాప్టర్ 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్తో ఇంటర్లింక్ ఉందన్నమాట. రైట్, సో ఇది మన టాపిక్కి సంబంధించింది, మన చాప్టర్కి సంబంధించింది 14. ఓకే, సో మనకు ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చేసాం. ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. కంప్లీట్ సిరీస్ని మీరు ఫాలో అయ్యి మీ యొక్క టైంని తగ్గించుకొని ఎక్కువ రివిజన్ చేస్తూ రిపిటేషన్ చూడడం వల్ల మీకు రిపిటేషన్ జరుగుతుంది. స్మార్ట్గా మీరు కూడా ఎక్కువ స్కోర్ కొట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మన క్లాసెస్ని చూస్తూనే అదేవిధంగా మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ అవుతే మీకు స్కోర్ అనేది ఈజీ అవుతుంది. రైట్, సో ఇది మన ఛానల్కి సంబంధించిన వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాం.